నీట్ 2024 ప్రవేశ పరీక్షలు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని మహబూబాబాద్ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి అజయ్ సారథి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, నీట్ అవకతవకలపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నీట్ ఫలితాలు ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కూడా అజయ్ సారథి అన్నారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రజలందరూ కూడా ఆందోళన బాట పట్టడం జరిగింది. అందులో భాగంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ నీట్ సంబంధించినటువంటి పరీక్ష 2024లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు మరి బయటపడ్డాయి. అందులో భాగంగా ప్రధానంగా బీహార్, గుజరాత్ రాష్ట్రాలలో ఈ యొక్క అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క నీటి పరీక్ష సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షలో 2024 సంబంధించిన దాంట్లో సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు మరి అటెండ్ కావడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా మరి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ యొక్క నీటును నిర్వహిస్తుంది. అందులో భాగంగా గతంలో జేఈ అదేవిధంగా ఇతర సంబంధించిన పరీక్షలు, అదే కాకుండా ఇది కూడా ప్రధానంగా నీటును నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అవినీతి అక్రమాలు బయటపడటం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఏజెన్సీకి సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్న డొల్లా పెద్ద ఎత్తున అక్రమాలు, ఒక పెద్ద ఎత్తున మాఫియానే చేరి అర్హత సంబంధించినటువంటి వైద్యులను కాకుండా ఒక నాసి రకమైన లేదా అవకతవకలు పాల్పడి సీట్లను పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడి సాధించినటువంటి వాళ్ళు